హాయ్ ఫ్రెండ్స్, నిన్న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో స్టాంపిడ్ జరిగింది. తొక్కిసలాట జరిగింది. అది సిస్టమ్ ఫెయిల్యూరా, పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదా, అక్కడ రైల్వే అఫీషియల్స్ వదిలేశారా, అక్కడ ఏం జరిగింది, అనౌన్స్మెంట్ వల్ల ప్రాబ్లం వచ్చిందా, దేని వల్ల ప్రాబ్లం వచ్చింది, ట్రైన్ డిలే అయిందా, ఏమైంది అసలు? ఇది నిజంగా పెద్ద డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఢిల్లీ పోలీస్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజెస్ కూడా తీస్తున్నారు. అసలే నిన్న సాటర్డే, వీకెండ్, రష్ ఉంటుంది, ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి. వీకెండ్ అని తెలిసినప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి కదా. ఇక్కడ అసలు జరిగింది ఏంటంటే, ఫస్ట్ మనం ఏదైనా టికెట్ తీసుకునేటప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ ట్రైన్ ఉంది అని తెలిసాక టికెట్లు అమ్ముతారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ముందే టికెట్లు అమ్మేశారు. 1500 టికెట్స్ సోల్డ్ అయిపోయినాయి. క్రౌడ్ ఎక్కువ అయిపోయింది, ట్రైన్ డిలే ఉంది, స్పెషల్ ట్రైన్ని పెట్టారు. మీకు సింపుల్గా చెప్పాలంటే, ప్లాట్ఫామ్ నంబర్ 14, ప్లాట్ఫామ్ నంబర్ 15 ఈ మధ్యలో మెట్లు. ఓకే, ప్లాట్ఫామ్ నెంబర్ 16, ప్లాట్ఫామ్ నెంబర్ 16కి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి మెట్లు ఎక్కి అక్కడ దిగాలి. ఓకే, సో ప్లాట్ఫామ్ నెంబర్ 12 ఇంత దూరం ఉంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 14లోని, ప్లాట్ఫామ్ నెంబర్ 15లోని రావాల్సిన ట్రైన్స్ ఉన్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 14లో ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్, ఇక్కడ స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్. సో ఈ రెండు ట్రైన్స్కి వెళ్ళాల్సిన జనం ఆల్రెడీ కిక్కిరిసిపోయి ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది న్యూఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళబోతుంది. ఇది స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దానికి కూడా జనం చాలామంది ఉన్నారు వెళ్ళడానికి. అండ్ వన్ మోర్, 16లో రావాల్సిన ట్రైన్ ఏదైతే ఉందో అది 12th వస్తుంది అని చెప్పేసరికి అందరూ 12th ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయారు. అయితే ఆ 12th ప్లాట్ఫామ్ నుంచి ఒకేసారి అనౌన్స్మెంట్ చేంజ్ చేసేసారు. ఇక్కడ గమనించండి, అనౌన్స్మెంట్ చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే, స్పెషల్ ట్రైన్ వేస్తున్నాం, ఆ స్పెషల్ ట్రైన్ 16 ప్లాట్ఫామ్లో వస్తుంది, ప్రయాగ్రాజ్ వెళ్ళే ట్రైన్ అని చెప్పగానే అందరూ ఈ 14లో ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ట్రైన్ డిలేస్ ఉన్నాయి, సో ఈ 14లో ఉన్న వాళ్ళు, 12లో ఉన్న వాళ్ళు అందరూ కలిసి అక్కడికి వెళ్ళాలని అనుకున్నారు. సో ఇక్కడ 14 and 15 ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు మెట్లు ఎక్కేటప్పుడు ఒకేసారి తొక్కిసలాట జరిగింది. ఎందుకంటే అంతమంది కిక్కిరిసిపోయి ఉన్నారు, కాళ్ళు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు అక్కడ. ఇక్కడ పర్టికులర్గా మనకు తెలిసింది ఏంటంటే, క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది అస్సలు లేదు, అస్సలు ప్రాపర్గా లేదు. ఇప్పటికీ కూడా అక్కడ బారికేడ్స్ కూడా పెట్టలేదు. జస్ట్ ఒక తాడు కట్టి పెట్టారు, జస్ట్ ఒక రోప్ కట్టి పెట్టారు. అఫీషియల్ సోర్స్ ప్రకారంగా 15 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది చనిపోయారు. అందులో 10 మెంబర్స్ మహిళలే ఉన్నారు, 3 మెంబర్స్ చిల్డ్రన్ ఉన్నారు, అండ్ ఒక 10 మంది కన్నా 10 మెంబర్స్ కన్నా ఎక్కువగా ఇంజ్యూర్డ్ అయి ఉన్నారు. ఇప్పుడే తాజాగా అందిన వార్త ఏంటంటే 18 మెంబర్స్ ఆర్ డెడ్, 18 పీపుల్ డెడ్. అక్కడున్న ఐ విట్నెసెస్ చెప్తున్న వీడియోస్ చూడండి ఒకసారి. धक्का मुक्की पीछे से हुआ तो हम लोग गिर गए, और जितनी भी सारी भीड़ थी सारे हम लोग के ऊपर आ गए. कोई नहीं, कोई प्रशासन नहीं, कोई सुविधा नहीं, कोई सेफ्टी नहीं. सर, मेरी जो बहन थी वो आधे घंटे बाद मिली हमें, तो जबकि वो आधे घंटे बाद मिली तब तक वो मर चुकी थी. అక్కడున్న కూలీసే చాలా మందిని రెస్క్యూ చేశారు. ఇందులో ఎక్కువగా మహాకుంభ్ వెళ్లే భక్తులే ఉన్నారు. రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేది ఆర్డర్ చేశారు. నితిన్ గడ్కరీ అండ్ రాజ్నాథ్ సింగ్ కూడా రెస్పాండ్ అయ్యారు ట్విట్టర్లో. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా రెస్పాండ్ అయ్యారు ఇన్సిడెంట్ మీద. ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలని రైల్వే మినిస్టర్ ఆర్డర్ చేశారు.